హాయ్ హార్టీ వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ కాళిదాసు నుండి అబ్దుల్ కలాం వరకు ఎందరో మహానుభావులు మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను నాటి నుండి నేటి వరకు మనకి గుర్తు చేస్తూనే ఉన్నారు. మనిషికి ఎన్నున్నా ఏం ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే ఎందుకు పనికిరాడు. మనిషే కాదు, ప్రపంచంలోని ప్రతి జీవికి ఇదే సూత్రం జీవన మనుగడలో ముఖ్యమైనది. నిత్యం మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్యం సంభవించినా దాని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోగలం అనే అంశంలో మీకు సహాయపడటమే మా ఈ ఆరోగ్యమస్తు లక్ష్యం. మనిషి అవయవ వ్యవస్థలో గుండె అతి ప్రధానమైంది. మన ప్రాణానికి మూలం ఆ పిడికెడు గుండె. అందుకే దానిని ప్రాణప్రదంగా చూసుకోవాలి. ఆ క్రమంలో గుండె ఆరోగ్యంపై అవగాహనను పెంపొందించుకునేందుకు కొరినరీ వాస్కులర్ డిసీజెస్ సిరీస్ని అందిస్తున్నాం. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు గుండె నిర్మాణం, దాని పనితీరు, గుండెని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దానికోసం మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో సవివరంగా తెలుసుకుందాం. మా చిన్నప్పుడు మేము తినే ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయంటే, అప్పుడు జొన్న సంకటి, తర్వాత ఇది దంపుడు బియ్యం, తర్వాత జొన్న రొట్టెలు, ఇవన్నీ ఉండేవి మాకు అప్పుడు. తర్వాత ఇప్పుడు మాకు ఎక్సర్సైజ్ అనేది కూడా ఎట్లా ఉండేది అంటే, మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా కానీ, పొలానికి కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే కూడా అప్పుడు మాకు ఇవన్నీ లేవు. ఇప్పుడు దాని గురించి మా ఆరోగ్యం ఎట్లా ఉందంటే అప్పుడు బాగున్నది. ఇప్పుడు ఏంటంటే స్ట్రెస్ బాగా అయిపోయింది ఈడ ప్రజలకు. ఆ స్ట్రెస్ మూలంగా, తర్వాత వీళ్ళు తినే పదార్థాల మూలంగా, తర్వాత ఇప్పుడు ఏంది అంటే ప్రతిదానికి ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీడికి వెళ్ళాలంటే కూడా వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు. అందు గురించి వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ ఉండాలి బాడీలో, తర్వాత తినే పదార్థాలను కొంచెం చూసి తీసుకోవాలి అని. ఈవెన్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, బస్సులో వెళ్ళి బస్సులు రావాలి, లేదంటే సైకిల్ ఉండేది ఒకటి మాకు, దానిలో వెళ్ళి దాని నుంచి మాకు కొంచెం ఎక్సర్సైజు ఇలాంటివి ఉండేది మాకు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఈ గుండె జబ్బుల కారణం ఇదే మెయిన్గా. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే స్ట్రెస్ ఒకటి, తిండి ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి, ఇవి లేనందుకే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఈ జనాలందరూ. ప్రపంచవ్యాప్తంగా గత శతాబ్ద కాలంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడింది. 1950లలో ఒక వ్యక్తి జీవితకాల పరిమాణం అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 46 సంవత్సరాలుగా ఉండేది. అప్పట్లో ప్రపంచ యుద్ధాలు జరిగితే ప్రజలు వేలు లక్షల్లో చనిపోతూ ఉండేవారు. అలాగే మసూచి, కలరా, ప్లేగ్ లాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు కూడా వేలు వందల్లో చనిపోతూ ఉండేవారు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఆ సంఖ్య లక్షల్లో ఉండేది. అలాగే ఆహార కొరత కూడా ఎక్కువగా ఉంటుండేది. పోషకాహార లోపాలు ఉండేవి. వీటన్నిటి కారణంగా ఒక బిడ్డ పుట్టినప్పుడు అతని జీవితకాల పరిమాణాన్ని కేవలం 46 సంవత్సరాలుగా అంచనా వేసేవారు యావరేజ్న. కానీ తర్వాతి కాలంలో చూసినట్లయితే 1998 వచ్చే నాటికి మనిషి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 66 సంవత్సరాలకి చేరుకుంది. జీవితకాల పరిమాణం పెరగటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు ప్రతి మనిషి ఎక్కడైనా సరే పుట్టేటప్పుడు భగవంతుడు మనకి చాలా మంచి హెల్త్తో పుట్టిస్తారు. కొంతమందికి కంజెనిటల్ డిఫెక్ట్స్ అని ఉంటాయి. వాళ్ళకి తప్ప కంజెనిటల్ పుట్టుకతో వచ్చిన జబ్బులతో కాకుండా మిగతా వారందరికీ ఒకే రకమైన హెల్త్తో మనం పుట్టుతాం. కానీ కొంతమంది 60-70 సంవత్సరాల వరకు కూడా ఏ విధంగా జబ్బు లేకుండా ఉంటారు. కొంతమంది 15-20 సంవత్సరాల నుంచి జబ్బుతో పడుతుంటారు. కొంతమంది 30-40 సంవత్సరాల నుంచి జబ్బుతో పడుతుంటారు. దీన్ని మనం విశ్లేషణ అనేది చేస్తే నేను అనుకునేది, ఈరోజు జబ్బు అనేది దానికంతటా అది రావటంలే. నేను ఒకవేళ ఎస్టిమేషన్ చేస్తే ప్రతి జబ్బుని మనం ఒక 10-15 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఏ విధంగా కొనుక్కుంటున్నాము అని అంటే, మనం చేసే స్మోకింగ్ హ్యాబిట్స్ వల్ల జబ్బులు వస్తున్నాయి. 20 సంవత్సరాలు మనం స్మోకింగ్ చేస్తే దానికి ఎంత ఖర్చు పెట్టాం. అదేవిధంగా మనం ఆల్కహాల్ తీసుకుంటే జబ్బులు వస్తున్నాయి.
ఆ 20 సంవత్సరాల్లో మనం ఆల్కహాల్కి పెట్టిన ఖర్చు ఎంత అవుతుంది? అదేవిధంగా మనం పని చేయకుండా మన బాడీని పెంచుతూ బాడీ యొక్క శరీరం పెరిగి అదేవిధంగా దానివల్ల వచ్చే జబ్బులు అనేవి ఈరోజు బాడీలో మనం 50 కేజీలు ఉండాల్సిన మనిషి 100 కేజీలు ఉన్నారంటే ప్రతి ఆర్గాన్ మీద స్ట్రెస్ పడుతూ ఉంటుంది, దానివల్ల జబ్బులు వస్తున్నాయి. ఇక లైఫ్లో యాంబిషన్స్ అనేది ఒక లిమిటెడ్గా మనం పెట్టుకోకుండా యాంబిషన్ అనేది చాలా ఎక్కువ యాంబిషన్స్తో మనం ప్రయాణిస్తున్న దానివల్ల ఆ టెన్షన్ని భరాయించలేక బ్లడ్ ప్రెషర్ అనేది ఇర్రెగ్యులర్గా ఉన్నదానివల్ల బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయ్యి హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి. ఈ యొక్క హార్ట్ డిసీజెసే కాకుండా ఏ జబ్బు అయినా లివర్కి కానీ కిడ్నీకి కానీ ప్రతి జబ్బును కూడా మనం ఏదో ఒక రూపేణ కొనుక్కుంటేనే వచ్చాయి కానీ వాటికై వచ్చే ఉండవు. మనిషి జీవితకాల పరిమాణం పెరిగినా కూడా గత 30-40 సంవత్సరాల్లో మనం గమనించినట్లయితే కొన్ని రకాల జబ్బులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. వీటిని మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పుకోవచ్చు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందని జబ్బులు. వీటినే మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. వీటిలో ప్రధానమైనవి గుండె జబ్బు, క్యాన్సర్, రెస్పిరేటరీ డిసీజెస్ అంటే శ్వాసకోశ జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అధిక రక్తపోటు, ఇవన్నీ కూడా ప్రధానమైన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. మరి వీటికి కారణం ఏంటి? ఇవి ఎక్కువగా ప్రబలటానికి కారణాలు విశ్లేషించినట్లయితే మన జన్యువులు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి మొదటి నుంచి ఉంటూనే ఉన్నాయి. అలాగే ఏజ్ పెరిగినప్పుడు సాధారణంగా ఇలాంటి జబ్బులు ఎక్కువ అవ్వటం అనేది అర్థం చేసుకోదగిన విషయమే. కానీ వీటన్నిటికన్నా కూడా మరొక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే జీవనశైలిలో వచ్చిన మార్పులు. దీన్నే మనం అన్నిటికన్నా ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరగటానికి. ఒక విధంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరగటానికి జీవనశైలిలో వచ్చిన మార్పులు, గత 40 ఏళ్లలో వచ్చిన మార్పులు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ 40 ఏళ్లలో భారతదేశంలో వచ్చిన మార్పు చూసినట్లయితే ఆహారం మారింది, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువయ్యాయి, క్విక్ ఫిక్సెస్ పెరిగాయి, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాగే వ్యాయామం బాగా తగ్గింది. అంటే డెస్క్ జాబ్స్ పెరగటం మూలంగా పనిలో భాగంగా వ్యాయామం అనేది మనకి లోపించింది. దానికి ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని చేస్తే తప్ప వ్యాయామం శరీరానికి సరైన రీతిలో అందట్లేదు. అలాగే నిద్ర వేళలు మారాయి. ఈ ఐటీ జాబ్స్ కానీ ఇలాంటివి చూసినట్లయితే పగలు నిద్ర, రాత్రి వర్క్ ఇలాంటి ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే మానసిక ఒత్తిళ్లు కూడా బాగా పెరిగాయి. దీనికి తోడు ఒత్తిడికి గురైనప్పుడు మనిషికి అందాల్సిన సపోర్ట్ సిస్టమ్స్లో కూడా కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు నశించటము, వీటన్నిటి మూలంగా కూడా మనిషి సరిగ్గా సపోర్ట్ సిస్టమ్స్ అందక బాధపడుతున్నాడు. వీటన్నిటి మూలంగా ఈ జబ్బులు పెరిగాయి అనుకోవచ్చు. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో కూడా ఎక్కువ మంది గుండె జబ్బు బారిన పడుతున్నారు. ఈ గుండె జబ్బుకి ధనిక పేద అనే తారతమ్యం లేదు. ఒక వ్యక్తి కనుక గుండె జబ్బు బారిన పడితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అతన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. అతనిపైనే కాకుండా ఫ్యామిలీ మీద కూడా దీని ప్రభావం ఎంతగానో ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తులు ఎక్కువ మంది ఇలాంటి జబ్బుల బారిన పడతారో సమాజం మీద కూడా ఆ ప్రభావం చాలా ఉంటుంది. మన గుండె విశ్రాంతి అనేది లేకుండా నిత్యం పనిచేస్తూ నిమిషానికి 70 సార్లు, రోజుకు 1,00,000 సార్లు ఇలా సగటు మనిషి జీవిత కాలంలో సుమారుగా 250 కోట్ల సార్లు లబ్డబ్ లబ్డబ్ అంటూ కొట్టుకుంటూనే ఉంటుంది. మరి ఆ గుండె నిర్మాణం, పనితీరు, గుండెకు వచ్చే ప్రధాన జబ్బుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిడికిలంత ఆకారంలో ఉండే గుండె మన చెస్ట్లో బ్రెస్ట్ బోన్ వెనుకగా కొంచెం ఎడం వైపున ఉంటుంది. ఇది మనం జీవించున్నంత కాలం నిరంతరం నిర్విరామంగా కొట్టుకుంటూనే ఉంటుంది. రోజుకి కనీసం 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి 5 లీటర్ల బ్లడ్ని శరీర భాగాలకు పంపిస్తుంది. రోజులో చూసినట్లయితే ఇది సుమారుగా 7,000 లీటర్ల పైచిలుకు అన్నమాట. మన శరీరంలోని అన్ని అవయవాల్లో కూడా జీవక్రియలు జరగాలంటే ఆక్సిజన్ అవసరం. ఈ కణజాలాలు ఆక్సిజన్ని తీసుకుని CO2 మలినమైన పదార్థాలని మళ్ళీ గుండెకు పంపిస్తాయి.
ఇలా శరీర భాగాల నుంచి ఈ మలినమైన రక్తాన్ని అంటే CO2 నిండి ఉన్న రక్తాన్ని గుండెకి తీసుకువచ్చే నాళాలనే మనం వీన్స్ లేదా సిరలు అంటాము. అలాగే గుండె నుంచి శుద్ధి చేయబడిన ఆక్సిజన్ నిండిన రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్లే రక్తనాళాలని ఆర్టరీస్ లేదా ధమనులు అంటాం. గుండెలో 4 గదులు ఉంటాయి. ఎడమవైపు 2, కుడివైపు 2. ఎడమవైపు పైన ఏట్రియం, కింద లెఫ్ట్ వెంట్రికిల్. అలాగే కుడివైపు పైన ఏట్రియం, కింద వెంట్రికిల్. ఈ మలినమైన రక్తం శరీర భాగాల నుంచి సిరల ద్వారా వచ్చి మొదట కుడివైపుకు వస్తుంది. అంటే కుడివైపు ఎప్పుడూ కూడా మలినమైన రక్తం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కుడి ఏట్రియంలోకి వచ్చిన తర్వాత అది కుడి వెంట్రికల్లోకి, అక్కడ నుంచి పల్మనరీ వెజల్స్ ద్వారా లంగ్కి వెళ్తుంది. మనం గుండె ఎలా ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుందని చెప్తున్నామో, మన ప్రమేయం లేకుండానే మనం శ్వాస తీసుకుంటూ ఉంటాం. సుమారుగా నిమిషానికి 16 నుంచి 22 సార్లు గాలి తీసుకుంటూనే ఉంటాం. ఇలా మనం ఊపిరితిత్తుల్లోకి తీసుకున్న గాలిలోంచి ఆక్సిజన్ను గ్రహించి CO2 బయటకు పంపిస్తాయి. ఇలా ఊపిరితిత్తులు కూడా క్రమం తప్పకుండా ఈ పని చేస్తూనే ఉంటాయి. ఇలా ఎడమవైపు నుంచి పల్మనరీ సర్క్యులేషన్ ద్వారా ఈ ఊపిరితిత్తుల్లోకి వచ్చిన రక్తంలోంచి CO2 బయటకు పంపించి ఆక్సిజన్ని నింపి ఈసారి ఎడమవైపుకు పంపిస్తాయి. ఇలా వచ్చిన రక్తం పల్మనరీ వెజల్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంలోకి, అక్కడి నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి, అక్కడ నుంచి బృహత్ ధమని అంటే అయోటా, శరీరంలోని అతిపెద్ద ఆర్టరీని అయోటా అంటాము, అయోటాలోకి లెఫ్ట్ వెంట్రికల్ పంపిస్తుంది. అక్కడ నుంచి ప్రతి శరీర భాగానికి కూడా ఈ రక్తనాళాలు శాఖోపశాఖలుగా విస్తరించి రక్తాన్ని చక్కగా సరఫరా చేస్తాయి. ఈ ప్రాసెస్ ఎప్పుడూ కూడా ఇదే ఆర్డర్లో క్రమం తప్పకుండా చక్కగా నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ కొరనరీ ఆర్టరీస్, ఎడమ కుడి కొరనరీ ఆర్టరీస్ చక్కగా గుండె చుట్టూ కిరీటంలా చుట్టుకొని చిన్న చిన్న బ్రాంచెస్గా డివైడ్ అయ్యి గుండె కండరాన్ని మొత్తానికి కూడా చక్కగా రక్తాన్ని సరఫరా చేసి ఆక్సిజన్ని సప్లై చేస్తాయి. ఇవి మామూలుగా ఆరోగ్యంగా ఉండే మనిషిలో, యంగ్గా ఉన్న వ్యక్తిలో చక్కగా ఓపెన్గా ఉండి రక్తానికి ఏ విధమైన అంతరాయం కూడా కలగకుండా ఉంటుంది. కానీ వయసు మీద పడే కొద్దీ లేదా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మూలంగా జబ్బు మొదలైనప్పుడు వీటి లోపల పూడికలు లాంటివి మొదలయ్యి ఈ రక్త సరఫరాకి అంతరాయం అనేది కలుగుతుంది. దీన్నే మనం కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. అంటే ఈ డిసీజ్ కొరనరీ ఆర్టరీస్లో ఉంది కాబట్టి కొరనరీ ఆర్టరీ డిసీజ్ లేదా కొరనరీ వాస్కులర్ డిసీజ్ అని అంటాము. ఇప్పుడు మనం చుట్టూ చూసినట్లయితే చాలామంది కొరనరీ ఆర్టరీ డిసీజ్ బారిన పడుతున్నారు. ప్రతి ఫ్యామిలీలో కూడా ఎవరికో ఒకరికి గుండె జబ్బు ఉండటం చూస్తున్నాం. సమాజంలో వీటిని బారిన పడే ప్రజల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒకప్పుడు 60 ఏళ్ల తర్వాత వచ్చేదైతే తర్వాత 50 ఏళ్లకి, ఈ మధ్య కాలంలో 40 ఏళ్ళు దాటిన వాళ్ళకే ఈ కొరనరీ ఆర్టరీ డిసీజ్ రావడం చూస్తున్నాం. ఈ కొరనరీ బ్లడ్ వెజల్స్ చక్కగా ఓపెన్గా ఉన్నప్పుడు రక్త సరఫరా చాలా చక్కగా జరిగి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, గుండె ఆరోగ్యంగా కొట్టుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయో, ఈ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అనేది మొదలవుతుందో, వ్యక్తి శారీరకంగా కానీ మానసికంగా ఎమోషనల్గా కానీ శ్రమకి గురైనప్పుడు గుండె కొంచెం ఎక్కువ రక్తం సరఫరా చేయవలసి వచ్చినప్పుడు ఈ పూడికల మూలంగా రక్తనాళాల నుంచి గుండెకి సరిపోను రక్త సరఫరా జరగదు. ఇలా జరిగినప్పుడు ఆ వ్యక్తి గుండె నొప్పితో బాధపడటం, అలాగే పూర్తిగా కనుక ఈ రక్తనాళాలు పూడుకుపోయినట్లయితే హార్ట్ అటాక్ బారిన పడటం మనం చూస్తూ ఉంటాం. మన శరీరంలో మొత్తం సుమారు 5.6 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తాన్ని గుండె ఎంత వేగంగా పంప్ చేస్తుందో తెలుసా? కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే మన కాలి బొటనవేలి చివరి వరకు రక్తాన్ని పంపిణీ చేస్తుంది. ఇలా సుమారు రోజుకు 7,200 లీటర్ల రక్తాన్ని పంప్ చేసే మన గుండెకు రాగల జబ్బులను ఎలా నివారించుకోవచ్చు? అసలు ఈ గుండె జబ్బులు ఎవరిలో వస్తాయి? గుండె జబ్బులకు కారణాలను తెలుసుకుందాం.
ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో వ్యక్తి వయసు, సెక్స్ అంటే ఆడ మగ అనేది, అలాగే ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ కూడా అతని యొక్క గుండె జబ్బు రిస్క్ని నిర్ధారిస్తూ ఉంటాయన్నమాట. అలాగే డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్ లాంటి కొన్ని జబ్బులు కూడా ఈ గుండె జబ్బు రిస్క్ని పెంచుతూ ఉంటాయి. అలాగే స్మోకర్స్లో కూడా గుండె జబ్బు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని చెప్పుకునేటప్పుడు మనం వీటిని 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇంకొకటి నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే వీటి గురించి మనం ఏమీ చేయలేము. అలాగే మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మనం జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవటం మూలంగా గుండె జబ్బు రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూస్తే మనకు అర్థమవుతుంది. వీటిలో వయసు ఒకటి. అంటే వయసు పెరిగే కొద్దీ ఈ రక్తనాళాల్లో పూడికలు, ఈ ఎథెరోస్క్లిరోసిస్ అనేది ఫామ్ అవటం సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. అది మన చేతిలో లేనిది. అలాగే సెక్స్, ఆడ మగ అనేది, మగవారిలో ఇది కొంచెం ముందు వస్తుంది. ఈ జబ్బు రిస్క్ ముందే మొదలవుతుంది. ఆడవారిలో మెనోపాజ్ వరకు చక్కగా వారి గుండె ఎస్ట్రోజన్ హార్మోన్స్ మూలంగా కొంతవరకు ప్రొటెక్ట్ చేయబడుతుంది. కానీ మెనోపాజ్ తర్వాత వీరి రిస్క్ కూడా నెమ్మదిగా పెరిగి వయసు పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, మన తల్లి తండ్రి నుంచి, తాత ముత్తాతల నుంచి సంక్రమించే జీన్స్ మూలంగా మన రిస్క్, గుండె జబ్బు రిస్క్ మారుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మోడిఫై చేసుకోగలిగిన విషయాలు చూద్దాం. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, ఈ జబ్బులు మనం జీవనశైలిలో చేసుకునే మార్పుల మూలంగా అదుపులోకి వచ్చి గుండె జబ్బు ముప్పు అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. మనం చాలా వరకు అనుకుంటుంటాం ఈ యొక్క గుండె జబ్బులు అనేది మగవాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయని. కానీ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే అది లేడీస్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ లేడీస్కు ఎక్కువగా ఉన్న దానివల్ల ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. వెస్టర్నైజ్ అయిన దానివల్ల, ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారిన దానివల్ల, వాళ్ళు యాంబిషన్స్గా ఉండి జాబ్ చేస్తూ ఉన్న దానివల్ల, ఈ టెన్షన్స్ ఉండి వాళ్ళు కూడా ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ లేకుండా ఉన్న దానివల్ల వాళ్ళల్లో కూడా గుండె జబ్బులు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. స్మోక్ చేసే వాళ్ళల్లో ఈ పొగ తాగని వారితో కంపేర్ చేస్తే గుండె జబ్బు ముప్పు దాదాపు 2 ఉంటుంది. అది వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ సిగరెట్స్, అంటే ఎక్కువ సిగరెట్ ప్యాక్స్, సిగరెట్స్ స్మోక్ చేసినట్లయితే ఈ రిస్క్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అందుకే డాక్టర్ మీ స్మోకింగ్ హిస్టరీ అడిగినప్పుడు ఎన్ని ప్యాక్ ఇయర్స్ అని లెక్కగడుతూ ఉంటారు. అంటే మీరు ఎన్ని ప్యాక్స్, ఎన్ని సంవత్సరాలు స్మోక్ చేశారు అనే దాన్ని బట్టి కొంతవరకు మీ రిస్క్ ఏ మోతాదులో ఉంటుంది అనేది అంచనా వేయచ్చు అనమాట. ఈ స్మోకింగ్ మూలంగా కేవలం స్మోక్ చేసే వాళ్లే కాకుండా వారి చుట్టూ ఉండే వాళ్ళు కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ బారిన పడుతూ ఉంటారు. ఇందాక మనం కొరోనరీ ఆర్టరీ డిసీజ్లో రక్తనాళాల లోపల, అంటే ఈ కొరోనరీ ఆర్టరీ లోపల బ్లాక్స్ ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా. దానికి ఈ సిగరెట్ స్మోక్లో ఉండే హానికారకాలు మొదటి బీజం వేస్తాయి. అంటే లోపల లైనింగ్ని మొదటిసారి హానికారకాలు వెళ్ళి డ్యామేజ్ చేస్తాయన్నమాట. ఒకసారి ఎప్పుడైతే ఆ లైనింగ్ డ్యామేజ్ అయిందో దానిపైన కొలెస్ట్రాల్ డిపాజిట్స్, సెల్యులర్ డెబ్రిస్, అలాగే ప్లేట్లెట్స్ లాంటివన్నీ వచ్చి కూర్చుని ఆ పూడికని ఇంకా పెంచుతూ ఉంటాయి. ఈ గుండె జబ్బు యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్లో ఇంకొక ప్రధానమైన ఫ్యాక్టర్ ఏంటంటే హైపర్ టెన్షన్. ఈ అధిక రక్తపోటు చాలా రోజుల పాటు ఉన్నా, కంట్రోల్లో సరిగ్గా లేకపోయినా కూడా గుండె జబ్బు రిస్క్ని బాగా పెంచుతుంది. అలాగే స్మోక్ చేసే వారిలో కూడా ఈ రక్తపోటు అనేది కంట్రోల్లో లేకుండా అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఈ రెండూ కలిపి గుండె జబ్బు ముప్పుని ఇంకా బాగా పెంచుతాయన్నమాట. సాధారణంగా గుండెకు బెనిఫిట్ ఉండాలంటే వారానికి 150 నిమిషాలు, అంటే అది మనం వీక్ మొత్తం డివైడ్ చేసినట్లయితే కనీసం వారానికి 5 రోజులు, రోజుకు 30 నిమిషాల పాటు మోడరేట్ ఎక్సర్సైజ్, అంటే అది బ్రిస్క్ వాక్ అవ్వచ్చు, స్లో జాగ్ అవ్వచ్చు, ఈ మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే గుండె మీద చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఈ 30 నిమిషాలకి తోడు రోజుకొక 10 నిమిషాలు గనక విగరస్ ఎక్సర్సైజ్ చేస్తే, అంటే జాగింగ్ కానీ లేదా ఎరోబిక్ ఎక్సర్సైజ్, బాగా చెమట పట్టే ఎక్సర్సైజ్ కనుక 10-15 నిమిషాలు యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే పల్లెటూరు వాతావరణంలో మనం అనుభవిస్తున్నామో మన లైఫ్ని, అదేవిధంగా పట్టణం వచ్చినా
మనం ఎంత వర్క్ చేసినా అదే పరిస్థితిని కనుక మనం కనుక మరలా తెచ్చుకోగలిగితే, అంటే ఎవ్రీ డే ఒక 2 అవర్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్కి వెళ్ళటం కానీ, అదేవిధంగా ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి మనం ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్, మన కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకోవటం, షుగరు, బీపీ, తర్వాత మన వెయిట్ని బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది, దాన్ని కూడా మనం సరిగా మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ స్ట్రెస్ కాకుండా లైఫ్లో కనుక ఉంటే మనకి చాలా వరకు అర్బనైజేషన్ వచ్చినాయని కూడా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మనం గత 40-50 సంవత్సరాల క్రితం కనుక గుండె జబ్బుల గురించి పరిశీలిస్తే 30-40 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా గుండె జబ్బులు అనేవి 60 సంవత్సరాలు 50 సంవత్సరాల పైన కనిపిస్తూ ఉండేవి. చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేవారని అప్పుడు రికగ్నైజ్ అయ్యేది. కానీ ఈ గత ఒక దశాబ్దంలో చూస్తే గుండె జబ్బులు అనేది ఇంతకుముందు మనం అనుకున్నట్టు 50 సంవత్సరాల తర్వాతనే వస్తాయన్నది కాకుండా 20 సంవత్సరాల నుంచి కూడా వస్తున్న వాళ్ళు చాలా ఉన్నారు. గత 6 నెలలుగా చూస్తే మా కొండాపూర్ బ్రాంచ్లో దగ్గర 20 నుంచి 25 సంవత్సరాల వయసులో 6 సంవత్సరాల్లో 4 ఈ యొక్క ఐటీ కంపెనీ నుంచి వచ్చి హార్ట్ అటాక్తో వచ్చి, అందులో 2 వచ్చేటప్పటికే చనిపోయారు. 2 మనకు వచ్చిన తర్వాత వాళ్ళకి యాంజియోప్లాస్టీ చేస్తే మంచిగా ఉండి వెళ్ళిపోయారు. గుండెకు సంబంధించిన ప్రధాన అంశాలను చూసాం కదా. తర్వాతి ఎపిసోడ్లో గుండె జబ్బు లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తదితర విషయాల గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ హెల్దీ.